సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇప్పుడు ప్రెజెంట్ అన్సర్టనిటీ అంతా కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం వల్ల చాలా అన్సర్టనిటీ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే చాలా కంపెనీలు కానీ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అలాగే నౌకలు ఆగిపోవటం, ఈ మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఒక పెద్ద గందరగోళంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ మార్కెట్స్ ఆల్రెడీ కూడా చాలా ఫాలో అవుతున్నాయి. ఇలాంటి టైంలో ఈ యుద్ధం వల్ల అసలు బెనిఫిట్ అయ్యే కంపెనీలు ఏమన్నా ఉన్నాయా అనేది చూస్తే కొన్ని కంపెనీలు ఈ యుద్ధం వల్ల కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయని తెలుస్తుంది. ఇవి మీ అందరికీ కూడా కేవలం ఇన్ఫర్మేషన్ కోసం, ఎడ్యుకేషన్ కోసమే చెప్తున్నా, ఎటువంటి రికమెండేషన్ చేయట్లేదు. కాబట్టి మీరు రిస్క్ రివార్డ్ చెక్ చేసుకొని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాంటి వాటిల్లో ఫస్ట్ కంపెనీ ఏంటంటే ట్రెంట్ లిమిటెడ్. ఈ ట్రెంట్ లిమిటెడ్ అనేది ఏంటంటే దీని కరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 1.4 lakh crores ఉంది. అలాగే దీని యొక్క PE వచ్చి 17.3x ఉంది. అలాగే దీని 1 year రిటర్న్ తీసుకుంటే దాదాపు 200% రిటర్న్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇది 3800 చేంజ్లో ఉంది. కాబట్టి ఇది ట్రెంట్ అనేది మనకి ఫస్ట్ ఈ యొక్క యుద్ధం వల్ల ఏమన్నా బెనిఫిట్ అయ్యే కంపెనీలా కనపడుతుంది. ఇదేంటంటే ఇట్ ఈస్ ప్రైమర్లీ ఆపరేట్ స్టోర్స్ అక్రాస్ ఈ వెస్ట్ సైడ్ కానీ, జూడియో కానీ, అలాగే ల్యాండ్ మార్క్ ఈ యొక్క ట్రెడిషనల్ షాపింగ్ కాంప్లెక్స్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రెండోది కంపెనీ తీసుకుంటే భారత్ ఎలక్ట్రానిక్స్. మనందరికీ తెలిసిందే, ఇప్పుడు గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ ఈ డిఫెన్స్ సెక్టర్స్కి ఎక్కువగా లోకల్ కంపెనీస్కి ఇవ్వటం, అంటే స్వదేశీయంగా ఈ యొక్క డిఫెన్స్ ఆర్మ్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఎఫెక్టివ్ ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇంకా ఎక్కువగా ఈ కంపెనీకి బెనిఫిట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ ప్రజెంట్ వచ్చి 230 రేంజ్లో ఉంది. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.75 lakh crores ఉంది. అలాగే దీని యొక్క లాస్ట్ 1 year నుంచి రిటర్న్స్ తీసుకుంటే 1.32% రిటర్న్స్ వచ్చాయి. ఆ తర్వాత వరుణ్ బ్యావరేజెస్ మనందరికీ తెలిసిందే, ఇది పెప్సీ కంపెనీకి పెద్ద ఎత్తున ఫ్రాంచైజీ ఓనర్. అలాగే చాలా కంట్రీస్లో ఎక్స్పోర్ట్స్ ఇవి చేస్తున్నాయి. సో వరుణ్ బ్యావరేజెస్ వచ్చి ప్రజెంట్ 1381 కరెంట్ మార్కెట్ ప్రైజ్ ఉంది. అలాగే దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.75 lakh crores ఉంది. అలాగే దీని యొక్క 1 year రిటర్న్ తీసుకుంటే దాదాపు 95% వచ్చింది. ఇది ఈ యొక్క KFC కానీ, అలాగే పిజ్జా హట్ వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున రీటైల్ కౌంటర్ ఛానల్ పార్ట్నర్ కింద ఇది ఉంది వరుణ్ బ్యావరేజెస్. ఆ తర్వాత తీసుకుంటే SJVN లిమిటెడ్ అనేది ఇది గవర్నమెంట్ ఓన్డ్ ఎంటిటీ అనమాట. ఇదేంటంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ బిజినెస్లో ఉంది. అలాగే మెయిన్గా ఎక్కువ హైడ్రో పవర్ జనరేషన్ చేస్తున్నారు. దీని యొక్క మెయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 48,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. అలాగే దీని ప్రజెంట్ రేట్ వచ్చి 120 చేంజ్లో ఉంది. అలాగే దీని యొక్క 1 year రిటర్న్ తీసుకుంటే 270% రిటర్న్స్ వచ్చాయి. సో చాలా పెద్ద ఎత్తున మంచి రిటర్న్స్ వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవటం అనేది అడ్వైజబుల్. అలాగే మార్కెట్ తగ్గిందని కంగారు పడకుండా మీరు ఫ్రీ అమౌంట్, ఏదైనా రిస్క్ ఫ్రీ అమౌంట్ ఉండటం వల్ల దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో భాగంగా 5వ కంపెనీ వచ్చి ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్. దీని యొక్క ప్రజెంట్ రేట్ వచ్చి ఇది 1200 చేంజ్ ఉంది. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 48,000 కోట్లు. ఇది మేజర్గా ఏంటంటే బెంగళూరు నగరంలో ఈ యొక్క అపార్ట్మెంట్స్ కానీ, ఈ ఇండివిజువల్ హౌసెస్, ఈ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కింద ఎక్కువ చేస్తున్నారు, బిల్డర్స్ అన్నమాట వీళ్ళు. సో దీనివల్ల మనకి ప్రజెంట్ ఈ యొక్క కంపెనీ వచ్చి 1200 చేంజ్ ఉంది. దీని యొక్క 1 year రిటర్న్స్ వచ్చి 171 crores రిటర్న్స్ ఇది ఇచ్చింది. అలాగే నెక్స్ట్ 6వ కంపెనీగా ఇరిడా. ఈ కంపెనీ ఏంటంటే ఇది కూడా గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ. NBFC ఎక్స్క్లూజివ్ ఏంటంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీకి ఫండింగ్ అనేది ఈ కంపెనీ ద్వారా జరుగుతుంది. దీని యొక్క ప్రజెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 42,000 కోట్లు ఉంది. అలాగే దీని యొక్క కరెంట్ మార్కెట్ రేటు 150 రేంజ్లో ఉంది. అలాగే దీని PE వచ్చి 49x ఉంది. అలాగే దీని 1 year రిటర్న్స్ వచ్చి దాదాపు 70% దాకా వచ్చాయి. ఇదేంటంటే ఈ ఎక్విప్మెంట్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే ట్రాన్స్మిషన్, ఈ యొక్క ఎనర్జీ ప్రొడక్ట్స్ని చేస్తున్నారు.
అలాగే మళ్ళీ ఇంకొక కంపెనీ వచ్చి SULA వైన్ యార్డ్స్. ఈ కంపెనీ మేజర్గా వైన్ 50% ఇండియా షేర్ అంతా కూడా ఈ కంపెనీ నుంచి వస్తుంది. ఇది 4,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. అలాగే దీని యొక్క కరెంట్ మార్కెట్ 550 నుంచి 600 మధ్యలో ఉంది, 560 రేంజ్లో ఉంది. దీని యొక్క PE తీసుకుంటే 48x ఉంది. అలాగే దీని యొక్క 1 year రిటర్న్స్ 44% ఉంది. ఇది 50% డొమెస్టిక్ మార్కెట్ వైన్ ఇండస్ట్రీ అంతా కూడా ఈ కంపెనీయే ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఈ వైన్ టూరిజం కూడా వీళ్ళు టూరిజం ఇండస్ట్రీలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. SULA వైన్ యార్డ్స్ ఈ కంపెనీ పేరు. దాని తర్వాత వచ్చి శక్తి పంప్స్. ఇది కూడా ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ పంప్స్, అలాగే మోటార్ విత్ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. వీటి కరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 2,800 కోట్లు. అలాగే వీటి యొక్క కరెంట్ మార్కెట్ వచ్చి ప్రజెంట్ ఇప్పుడు 1,400 చేంజ్లో ఇది ఉంది. దీని యొక్క PE వచ్చి 52 ఉంది. అలాగే 1 year రిటర్న్ తీసుకుంటే 220% రిటర్న్స్ వచ్చాయి. సో ఇవన్నీ ఏంటంటే బాగా పెరిగాయి కాబట్టి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో, లార్జ్ క్యాప్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో వీటిల్లో ఏదైనా వాల్యూ ఇన్వెస్టింగ్ మీ యొక్క ఫ్రీ అమౌంట్ ఏదైనా ఇన్వెస్ట్ చేసుకొని, ఇది ఓన్లీ మేము ఇచ్చేది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కిందే తీసుకోండి. అలాగే మీ అందరికీ తెలిసిందే మార్కెట్ ఒడిదొడుకులకు వస్తుంటాయి. అలాగే సబ్జెక్టు మార్కెట్ రిస్క్ అనేది ఎటు ఉంది కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.